అక్రమార్కుల జేబుల్లోకి సమగ్ర శిక్షా నిధులు, బోగస్ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పెట్టి నిధులు కాజేసిన వైనం. సమగ్ర శిక్షా అభియాన్ లక్ష్యానికి మంగళం. ప్రేక్షక పాత్రులుగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు. 2016 నుంచి 2022 వరకు కేటాయించబడిన నిధుల మొత్తం 6,739 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ఫండ్స్. విచారిస్తే వందల కోట్ల స్కామ్ బట్టబయలు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర శిక్షా అభియాన్ నిధులు గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టేశాయి. ఉన్నతాధికారుల అండ, క్షేత్రస్థాయి సిబ్బంది విచ్చలవిడితనంతో ఈ ఫండ్స్ భారీగా మిస్యూజ్ అయ్యాయి. విద్యా వ్యవస్థ బలోపేతం, పాఠశాలల్లో అదనపు గదులు, మెరుగైన వసతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంబినేషన్లో ప్రతి ఏటా సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా పెద్ద ఎత్తున విద్యాశాఖకు నిధులు విడుదల అవుతుంటాయి. అందులో భాగంగానే 2016 నుంచి 2022 అకాడమిక్ ఇయర్స్ వరకు సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా తెలంగాణకు 6,739.32 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం 60% వాటాగా ఫండ్స్ను రిలీజ్ చేయగా గత బీఆర్ఎస్ సర్కారు 40% ఇచ్చింది. అయితే ఇలా వచ్చిన నిధులను బాలబాలికల ప్రయోజనాల కోసం వినియోగించినట్లు అధికారులు లెక్కల్లో చూపించారు. కానీ వారు రికార్డులకు చూపించిన లెక్కలు వాస్తవాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. ఇదే విషయంపై ఆదాబ్ హైదరాబాదు తనదైన శైలిలో నజర్ పెట్టింది. వాస్తవానికి లెక్కలలో నిజం ఎంతుంది? ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలకు నిధులను వినియోగించారు? సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగానే అమలు చేశారా లేదా అనే విషయాలను నిర్ధారణ చేసుకోవడం కోసం ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధులు సంవత్సరాల వారీగా ఆ డేటాను ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ కమిషన్ సంచాలకులతో పాటు అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రమేశ్, స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ వెంకన్నలను సమాచారం ఇవ్వాలని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వచ్చిన నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి విద్యార్థుల ప్రయోజనార్థం కాకుండా కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు అండదండలతో నిధులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల లేకుండానే ఆ పాఠశాల కోసం నిధులు కేటాయించి వాటిని పక్కదారి పట్టించారు. ఈ రోజు వరకు కూడా రంగారెడ్డి జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల లేదు. కానీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగుతున్నట్లు ఆ పాఠశాలకు నిధులు కేటాయించారు అనంటే పాఠశాల విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నిధులను జిల్లాలోని అవినీతి అధికారులే పక్కాగా పథకం ప్రకారం కాజేసినట్టు సమాచారం. ఇదే విషయంపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అసలు దొంగతనం బయటపడడం విశేషం. హైదరాబాద్ జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు 2017-2018 విద్యా సంవత్సరానికి గాను 52,78,000, 2018 నుంచి 19 విద్యా సంవత్సరానికి గాను 49,60,000 కేటాయించారు. 2019 నుంచి 2020 విద్యా సంవత్సరానికి 46,72,000 రూపాయలు కేటాయించారు. ఈ 3 సంవత్సరాలకు గాను సుమారు 1,49,10,00,000 రూపాయలు కేటాయింపులు జరిగాయి. అలాగే 2020-2021 విద్యా సంవత్సరానికి గాను 4,24,000 రూపాయల నిధులు కేటాయింపులు జరిగినాయి. అయితే గడచిన ఈ 3 సంవత్సరాల నిధుల గురించి లెక్కలు చెప్పడంలో మాత్రం అధికారులు దారుణంగా విఫలమవడం గమనార్హం. మరోవైపు సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలకు దాదాపు 40 లక్షల పైచిలకు వెచ్చిస్తే అప్పటి హైదరాబాద్ జిల్లా డీఈఓ ఆ నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇన్స్పైర్ ప్రోగ్రాంకి కేటాయించిన నిధులు బోగస్ బిల్లులు పెట్టి ఆ నిధులను మాయం చేసినట్లు సమాచారం. అంతేకాక భవితా సెంటర్లకు కేటాయించిన నిధులను సైతం గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు స్పోర్ట్స్ నిర్వహించడానికి కేటాయించిన 35 లక్షల నిధులను విద్యాశాఖలోని కొందరు అవినీతి అధికారులు కుమ్మక్కై దిగమింగినట్లు సమాచారం. ఇదే తంతు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరగడం విస్మయం కలిగిస్తోంది. అయితే ఇంత భారీ ఎత్తున సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వచ్చిన నిధులను కొందరు అవినీతి అధికారులు దిగమింగుతుంటే కమిషనర్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.
ఇక నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి హైదరాబాద్ జిల్లా డీఈఓ, అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరు కమిషనర్ విజయ్ కుమారు, అప్పటి అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్లకు కమిషనర్ అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై స్కూల్ ఎడ్యుకేషన్ ప్రస్తుత కమిషనర్ను విచారణ కోరగా ఆమె అసలు స్పందించకపోవడం చిత్రంగా ఉంది. దీన్ని బట్టే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమగ్ర శిక్ష అభియాన్కు సంబంధించిన నిధులలో గోల్మాల్ జరిగినట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో జరిగిన సమగ్ర శిక్షణ నిధుల దుర్వినియోగంపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.